హాయ్ గైస్, నా పేరు జిఎంఓలీ నుంచి లూడ్రాయ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం ఎలాగా మన ఫోన్లో ఓబీబీ ఫైల్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓబీబీ ఫైల్స్ అంటే ఎడిషనల్ ఫైల్స్ గైస్, అవి గేమ్స్కి వస్తుంటాయి. సో లెట్స్ వాచ్ ద వీడియో నౌ. ఓకే గైస్, ఇప్పుడు మనం ఓబీబీ ఫైల్స్ని ఎలాగా మనం యాడ్ చేసుకోవాలో అలాగే ఇన్స్టాల్ చేసుకోవాలో చూడబోతున్నాము. అసలు ఓబీబీ ఫైల్స్ అంటే ఏంటి? ఓబీబీ ఫైల్స్ అంటే ఎడిషనల్ ఫైల్స్ గైస్. మీరు ఒక్కొక్కసారి గమనించే ఉంటారు, ప్లేస్టోర్లో పెద్ద పెద్ద గేమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ యాస్ఫాల్ట్ 8 కానీ డెత్ ట్రిగర్ కానీ డౌన్లోడ్ చేస్తుంటే మీరు ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తారు, అదేవిధంగా ఒక ఎడిషనల్ ఫైల్ కూడా ఇన్స్టాల్ చేస్తారు. మీరు మీకు ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకుంటే మీరు ఓన్లీ యాప్ షేర్ చేస్తే సరిపోదు, ఓబీబీ ఫైల్స్ కూడా షేర్ చేయాలి. అది ఎలా షేర్ చేయాలో మీకు చూపించబోతున్నాను. అండ్ అదేవిధంగా మన ప్లేస్టోర్లోంచి కాకుండా బయట వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కూడా ఎలాగా మన ఓబీబీ ఫైల్స్ని యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకే గైస్, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇప్పుడు డ్రైవ్ క్లబ్ అనే ఒక గేమ్ ఉంది. అది వచ్చేసి 1 GB అనుకుంటా గేము, లేకపోతే 900 MB నాకు గుర్తులేదు. సో దానికి ఓబీబీ ఫైల్స్ ఉంటాయి. సో దాన్ని మీరు చూడాలి అనుకుంటే ఒక ఫైల్ ఎక్స్ప్లోరర్ యాప్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఉంది. మీ దగ్గర ఏమున్నా పర్లేదు, ఫైల్ మేనేజర్ ఉన్నా పర్లేదు. ఒకవేళ ఇది డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద డౌన్లోడ్ లింక్స్ ఇస్తాను. ఓకే గైస్, ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీ ఇంటర్నల్ మెమరీలోనే మీ ఎడిషనల్ ఫైల్స్ అనేవి యాడ్ అవుతుంటాయి. మీ ఇంటర్నల్ మెమరీలో ఆండ్రాయిడ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఓబీబీ అని ఉంది చూసారా, దాని మీద ట్యాప్ చేయండి. అండ్ మీరు గేమ్ ఇన్స్టాల్ చేసుకుంటే దాని పేరు ఉంటుంది కదా, దాని డెవలపర్ పేరు, అది మీరు ఇక్కడ చూస్తే మీకు ఆ గేమ్ యొక్క ఎడిషనల్ ఫైల్ కనిపిస్తుంది. ఇక్కడ నాకు చూస్తే com.edn.gt అని ఉంది, అదే నా డ్రైవ్ క్లబ్ యొక్క ఎడిషనల్ ఫైల్ అనమాట. ఈ విధంగా మీరు ఓబీబీ ఫైల్స్ అనేది చూసుకోవచ్చు. ఒకవేళ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకుంటే ఈ మొత్తం ఫోల్డర్తో సహా షేర్ చేయాలి. ఈ ఫోల్డర్తో సహా షేర్ చేసిన తర్వాత యాప్ కూడా షేర్ చేయాలి. ఆ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయకుండా ఈ సేమ్ ఫోల్డర్ని మీరు ఇంటర్నల్ మెమరీ ఓపెన్ చేసి ఆండ్రాయిడ్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు కనుక ఓబీబీ లేకపోతే ఇక్కడ యాడ్ ఏ న్యూ ఫోల్డర్ అని ఉంటుంది, లేకపోతే న్యూ అని కానీ న్యూలోకి వెళ్ళి ఫోల్డర్లోకి వెళ్ళి ఓబీబీ అని స్మాల్ లెటర్స్లోనే టైప్ చేసి మీరు ఫోల్డర్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో నేను దీన్ని క్రియేట్ చేయట్లేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి. సో క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఓన్లీ స్మాల్ లెటర్స్తోనే ఉండాలి గైస్ ఖచ్చితంగా. అప్పుడు దాంట్లో ఇది కనుక పేస్ట్ చేసుకుంటే మీరు పెద్ద పెద్ద గేమ్స్ లైక్ యాస్ఫాల్ట్ 8 అండ్ అదేవిధంగా చాలా GTA Vice City ఇలాంటివి కూడా మీరు ఎక్కించుకోవచ్చు. అండ్ ఆఫ్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసినా కూడా ఎలా పేస్ట్ చేయాలి. సో ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. బెస్ట్ మొబైల్ ఆఫ్లైన్ డౌన్లోడ్ వెబ్సైట్ వచ్చేసి గైస్, దాని పేరు play.mob.org. దీని గురించి ఒక వీడియో చేశాను, బై ద వే అది నా ఛానల్లో చేయలేదు, సాయి కృష్ణ గారి ఛానల్ చేశాను. దాన్ని వాచ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను గైస్. అండ్ ఓకే, ఇక్కడ మనకి play.mob.org ఓపెన్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే ఇప్పుడు Vice City డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఈ వెబ్సైట్ చాలా బాగుంటుంది గైస్, మీరు కూడా తప్పకుండా చూడండి. ఒకవేళ మనీతో ఉన్నా సరే ప్లేస్టోర్లో దీంట్లో ఫ్రీగా ఉంటాయి. ఓకే, ఇక్కడ నేను డౌన్లోడ్ నొక్కితే ఇక్కడ నాకు ఇక్కడ తీసుకెళ్ళింది. అండ్ ఇక్కడ మనకి కావాల్సిన వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చూస్తే యాప్ వచ్చేసి 3.8 MB లేకపోతే 10 MB, అది వెర్షన్ తగ్గట్టు ఉంది. అసలు ఆ Vice City యాప్ ఎప్పుడైనా ఇంత MB తక్కువ MB ఉండడం చూసారా? సారీ ఫర్ దిస్ మెసేజ్ గైస్. ఇక్కడ మనకి Vice City యాప్ అనేది అసలు ఇంత తక్కువ MB అనేది ఉండదు. పొరపాటు పడి చాలామంది యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తే రావట్లేదు అనుకుంటారు. అలా కాకుండా దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ గేమ్ క్యాచ్ అని ఇచ్చారు, క్యాచ్ ఏదోటి. అండ్ దాన్ని మనం మన ఆండ్రాయిడ్ భాషలో ఓబీబీ అంటాం, లేకపోతే అడిషనల్ ఫైల్స్ ఫర్ గేమ్స్ అంటాము. ఇది MB వచ్చేసి చూసారా గైస్, 996 MB. దీన్ని మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 1.0.6 డౌన్లోడ్ చేశాను. అండ్ మీరు కూడా
అండ్ యాప్ను కూడా అదే డౌన్లోడ్ చేసుకోవాలి 1.0.6 అనేది. అది డౌన్లోడ్ చేసుకుని నేను చెప్పాను కదా గైస్, యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ ఓబీబీ ఫైల్స్ని మన ఫైల్ ఎక్స్ప్లోరర్లో ఓబీబీని మన ఫైల్ ఎక్స్ప్లోరర్లో ఓపెన్ చేసి కాపీ చేసి ఆండ్రాయిడ్ ఓపెన్ చేసి ఓబీబీ ఓపెన్ చేసి దాంట్లో పేస్ట్ చేయాలి. సో అలా చేస్తే మీరు ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న పెద్ద పెద్ద గేమ్స్ కూడా ఈజీగా ప్లే అవుతాయి. బై ద వే గైస్, ఈ వాల్పేపర్ కనుక కావాలనుకుంటే కింద డౌన్లోడ్ లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ దట్స్ ఆల్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఈ ఛానల్లో అన్ని వీడియోస్ తెలుగులో ఉంటాయి. అండ్ అదేవిధంగా నా కంటెంట్ ఏంటంటే టెక్నికల్ వీడియోస్, వ్లాగ్స్ అండ్ అన్బాక్సింగ్స్ చేస్తుంటాను. అవి చెక్ చేయాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ మేక్ సమ్ బేస్.